అదే థీమ్కు వాళ్ళు కట్టుబడి ఉంటారా? మాకు భారతీయ జనతా పార్టీ అవసరం లేదు, నరేంద్ర మోడీ గారి బ్లెస్సింగ్స్ అవసరం లేదు, నరేంద్ర మోడీ గారిని మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనే స్టాండ్ తీసుకుంటారా? వాళ్ళు ఏం తీసుకున్నా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ టు అస్. మేము ప్రధానంగా 175 నియోజకవర్గాల్లో మా వరకు మేము చేసుకుంటూ ప్రజల పక్షాన మా వాయిస్ వినపడాలని, ఇవాళ కాకపోతే రేపటికైనా బలపడి మేము మా స్థానాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచిస్తున్నాం. దీనికి మొదటి నుంచి కూడా ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ గా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఆయన మేము మిత్రపక్షంగా 100% ఒప్పుకుని మాట్లాడుతున్నాం. అనేక సందర్భాల్లో మేము మళ్ళీ అవసరమైనప్పుడల్లా ఆ మాట చెప్తూ తీర్మానం చేసుకుంటూ ఆయనకి మేము మోరల్ సపోర్ట్ ఇస్తూ మాకు ఆయన ఇస్తూ మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వరకు. సరే, తెలంగాణలో కూడా చూసాం మనం అది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని నెగిటివ్ లైట్ లో చూపిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏదో అన్యాయం చేసిందనే ఒక అబద్ధాల ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తూ మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీతో మాట్లాడాల్సిన అవసరాలు ఎందుకు వస్తున్నాయి, రాజకీయంగా ఎందుకు వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవడం వేరు, భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకోవాల్సిన అవసరాలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వచ్చినాయి? అది ఆ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు మీరు అన్నట్టుగా మరి ఆ పత్రికలు ఎందుకు రాస్తున్నారు, ఈ పత్రికలు ఎందుకు రాస్తున్నారు అంటే వాళ్ళ డ్యుయాలిటీ, వాళ్ళ ఏమంటారు దాన్ని, ద్వంద్వ వైఖరి అక్కడ తెలుస్తుంది. ఒక పక్కనేమో సపోర్ట్ కావాలి, మోరల్ సపోర్ట్ కావాలి, అవసరమైతే పొత్తు కావాలి, ఇంకోటి ఏదో కావాలి, ఇదంతా జరుగుతుంది. ఒక పక్కనేమో భారతీయ జనతా పార్టీ వల్ల ఎక్కడైతే అన్యాయం జరిగిపోయింది. ఏ విషయంలో అన్యాయం జరిగిపోయింది? కేటగిరీ బై కేటగిరీ అన్ని మనకి స్టేట్ కి మంచి జరిగింది, మిగతా రాష్ట్రాల కంటే మనకు మంచి జరిగింది, డిఫరెంట్ గా మనకు మంచి జరిగింది. ఆ విషయాలను దాచిపెట్టి ఇందాక ఒక చిన్న సాయి గారు చిన్న కరెక్షన్ మళ్ళీ మర్చిపోతానేమో, పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడారు. గతంలో నీతి ఆయోగ్ తో తీసుకున్నటువంటి ఒక డిసిషన్ ని అది మేమేం పర్సూ చేయట్లేదు, స్టీల్ ప్లాంట్ విషయంలో మేమేమి ఎక్కడికి వెళ్ళటం లేదు, దాని మీద ఏమి ప్రణాళిక లేదని చెప్పేసి పార్లమెంట్ లో మంత్రి గారు చెప్పేశారు. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. దాన్ని ఆ యాంగిల్లో ఇక్కడ ఎవరు రాయట్లేదు కదా, ఇక్కడ ఎవరు దానికి ప్రచారం ఇవ్వట్లేదు కదా. ఒక నీతి ఆయోగ్ డెసిషన్ ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారే కానీ దాన్ని మేము షెల్వ్ చేశాము, అలాంటి కార్యక్రమాలు ఏమీ లేదు అని ప్రభుత్వం చెప్పిన తర్వాత మరి దానికి ప్రచారం ఉండాలి కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇది ఒక్కటే, ఇది ఆంధ్రాకి సంబంధించిందో స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అంశం కాదు. డైవెస్ట్మెంట్ అనేది మన్మోహన్ సింగ్ గారి రోజుల నుంచి, ఇంకా మాట్లాడితే అటల్ బిహారీ వాజ్పేయి గారి రోజుల దగ్గర నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా మనం గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఇప్పుడు అది నో లాంగర్ అవసరం అనుకున్నప్పుడు దాన్ని ఎలా డైవెస్ట్ చేయాలో ఒక చట్టబద్ధంగా దాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేసుకుంటూ వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎఫెక్టెడ్ సైట్స్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా అలాంటి అసెట్స్ ని వీళ్ళు ఎలా